దానికి ఒక కథ ఉంటుంది. ప్రతి కథకి ఓ ముగింపు ఉంటుంది. ప్రతి ముగింపుకి ఒక ఆరంభం ఉంటుంది. కానీ ఆ ఆరంభాన్ని ఎవరు ఊహించెదరు అనేది తెలియాలంటే లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజుశ్రీ. ఎరా కిట్టు స్టార్టింగ్ మీతో చేయమన్నారు, చేశాను కదా. హ్యాపీయా? హ్యాపీరా. పాపం మొహాలు కూడా కనబడలేదు. ఇది కనపడుతుందా అన్న? నీది ఎట్లా ఎలా నడుస్తుంటే చిరంజీవి గారు నడిచినట్లేదు. ఆయన చిరంజీవి, నేను చీర కనపడితే పక్కకెళ్ళే జీవి. అబ్బో ఏంట్రా బాబు వెంటనే లేచిపోయి కొంచెం తాగొచ్చు కదా. నాకు నీ అంత దాహం లేదన్న, ఏదో నావి చిన్న చిన్న దాహాలు. ఫోన్ నెట్ సిగ్నల్ కూడా రావట్లేదు. నీ ఫోన్ హాట్స్పాట్ ఆన్ చేసి ఆ పాస్వర్డ్ చెప్పు. ఒప్పుకుంటే పక్కెళ్దామా? ఒప్పుకుంటే పక్కెళ్దామా? ఏంటది? అదే పాస్వర్డ్ రా. అంటే ఇప్పుడు వాళ్ళే కదా చెప్తారు, మనం రెగ్యులర్ గా వాడే పదాలు పెట్టండి లేకపోతే మర్చిపోతారని. అందుకని నువ్వు రెగ్యులర్ గా వాడే పదం పెట్టేశావు. సరే రే అటు వెళ్దాం పద. అటు మొత్తం రక్తం పీల్చే వాళ్ళు ఉన్నారు అటు సైడ్. వేరే ఇటు వెళ్దామా? అటు మనుషులు పీక్కుతునే వాళ్ళు ఉన్నారు. అందరూ ఆకులు కట్టుకొని తిరుగుతుంటారంట వాళ్ళు. అరే పదరా వెళ్దాం. వెళ్దాం పదరా. రే రే ఫస్ట్ ఆకులు తినేద్దాం. ఫస్ట్ ఆకులు తినేద్దాం. అరే అరే అట్లే ఇవన్నీ ఎందుకు లేకనన్నా, మనకి నీకంటూ వచ్చే జన్మంటూ ఉంటే ఎలా పుడదాం అనుకుంటున్నావు? చెదపురుగులా పుడితే బాగుంటదిరా. ఎందుకన్నా? తింటూ ఉంటుందా ఎప్పుడు? ఉన్న హాస్పిటల్లో గొడవ ఏంటి? ఖాళీ ఇరిగిందని హాస్పిటల్కి వెళ్ళాను. 10 days బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. ఏంటి మరి ఖాళీ ఉన్నావా? ఇదే ఆకులు బాగుంది. ఆ ఆకులు తుంచొద్దన్నా అని చెప్పే చూసావు. ఇప్పుడు వాటి మీద ఉండే గొంగళ పురుగులు 2 వచ్చేసినాయి. మీరు ఆపండి. మానవా ఆల్రెడీ డీమైనా ఇంకేం మానాలరా బాబు. అది కాదు మానవా. అదే అది మాంటాలు గంటలు కుదరవు. సరే కానీ మాకు విమోచనం కలిగించారు. మీకేదైనా కోరుకుందా? పెళ్లి కావాలి, పెళ్లి కావాలి. నాకు పెళ్లి గడియలు దగ్గర పడ్డాయి. సరిగ్గా చూసుకో, ఆఖరి గడియలు దగ్గర పడ్డాయి. ఇప్పుడు ఈ టైంలో పెళ్లి గడియలు ఏంటి చండాలంగా? మనకి గడియలొద్దు, గడి పెట్టుకోవడాలి. మీలాంటి వాళ్ళని ఎవరైనా చేసుకుంటారంటే మీ పొందుకోరు వచ్చిన మమ్మల్ని అనుభవిస్తారా? అనుభవిస్తారా కాదే, అవమానిస్తారా అనాలి. ఇదే నా శాపం. మీరు నాశనం అయిపోతారు. అలాంటివి చాలా చూసాం. పండే అదే అన్న, అడవిని సందర్శించడానికి ఎంతో మంది వస్తుంటారు. హాయ్ జెంటిల్మెన్. ఇప్పుడు కాదు, తర్వాత రండి. పక్కన ఎవరు అనుకున్నారు మమ్మల్ని? ఇదే ఈ పక్కన కోళ్ళ ఫలారం క్లీన్ చేయడానికి వచ్చింది మీ దగ్గర. సరిగ్గా చూసి చెప్పు. ఏమి క్లీన్ చేస్తే క్లీన్ చేశారు, మొత్తం పైన వేసుకొని రావాలా ఇప్పుడు? అరే అజర్, నువ్వు ఎప్పుడు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంటారా? నేను పొద్దున్నే సూర్య నమస్కారం చేస్తా. మా అన్న కూడా చేస్తాడు. నేను ఎప్పుడు చేశారా? అదే అన్న, పక్కింటి సూర్య అంకుల్ సడన్ గా వచ్చినప్పుడు వద్దని నమస్కారం పెడతావు కదా. డార్లింగ్, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. ప్రపంచంలో ఇంతమంది అందగత్తులు ఉండగా నువ్వు నాతోనే కాఫీ ఎందుకు తాగాలనుకుంటున్నావు? అంటే తాగాక కప్పులు కడగాలి కదా, దానికి నువ్వే సెట్ అవుతావు. ఇన్నన్నా కానీ తను నన్ను ఎందుకు వదలదో తెలుసా? నా చేతిలో ర్యాక్ ఉంది, అందుకే వదలట్లేదు. ర్యాక్ ఉందా కాబట్టి వదలట్లేదు. మా అన్న 2 గాజులు వదలలేదు. ఉడికి చెప్తారు. అయ్యో, ఇంత అందగత్తిని అజర్ ఎలా దక్కించుకున్నాడో తెలుసా? అజర్ ఎక్కడో నక్క తొక్క తొక్కాడు. ఎలా ఒక నక్క దక్కడం కోసం ఇంకో నక్క తొక్క తొక్కేవా? హలో, నా రేంజ్ ని తెలియట్లా. స్పైడర్ మ్యాన్ హీరోగా నన్నే అడిగారు, కానీ బూజు లేదని చెప్పి రిజెక్ట్ చేశారు. బూజు లేదని రిజెక్ట్ చేశారా? దాని మొహం అంతా బూజే కదా. చిచి డార్లింగ్, అడవికి వచ్చాం, మనం సందర్శిద్దాం పద. మనకు కావాల్సిన వాళ్ళు వస్తారు. మనకి అమ్మాయిలు తగలకపోతారా? మనం పెళ్లి చేసుకోపోతాం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. మా ఫ్యామిలీ చూస్తుంటే అర్థమై ఉంటది ఎందుకు మేము అడిగి వచ్చాము. అర్థమైందండి. చిన్నప్పటి నుంచి పెంచుకున్న చింపాంజీని అడవులు వదిలేయడానికి వచ్చిన అంతేనా?
ఏంట్రా డల్గున్నావేంట్రా? నేను అందుకే చెప్పారా ఉదయం బెయిల్ ఎగ్గొట్టి పెట్టరా అని. అది బెయిల్ ఎగ్ కదరా, బాయిల్డ్ ఎగ్ రా. మీరు జలజ, మరి మీరు? జలగా పీల్చేస్తారు, కొంచెం దూరంగా ఉండు. నాకు అమ్మాయి నచ్చింది, అమ్మాయికి ఎలాంటి వాడు కొనుక్కో. నీకు నేను చూసుకుంటా. అదిరా సూపర్ రా. ఏమ్మా ఇప్పుడు నీకు లేడీస్ హాస్టల్లో దూరి తన్నులు తినేవాడు నచ్చుతాడా? నచ్చడు. ఈ దండం మీద లంగాలు చీరలు ఎత్తుకునేవాడు నచ్చుతాడా? అస్సలు నచ్చడు. నువ్వు నచ్చమంటానా? ఇప్పుడు నా గురించి అడుగుతా, నువ్వు ఒక్క నిమిషం. ఏమ్మా ఇప్పుడు ఒక అమ్మాయి దగ్గరకు వస్తుంటే వాడు కిలోమీటర్ దూరం వెళ్తాడు, వాడు నచ్చుతాడా? ఇదిగో ఆ అమ్మాయి వచ్చి ముద్దడిగితే ఇప్పుడు కాదు అన్ని పెళ్లి తర్వాత అంటాడు, వాడు నచ్చుతాడా? ఖచ్చితంగా నచ్చుతాడు. నచ్చుతానంటాయా? నేనేమో దండం మీద లంగాలు ఎత్తుకెళ్ళిపోయాడు, నువ్వేమో చీమ కుట్టింది. అయ్యో విషయం ఎక్కిపోయి దగ్గర చెప్పండి, నవిలి మింగేసి లాగేస్తా. మేము మీకు నచ్చామని మాకు తెలుసు, అయినా మీ ఇష్టాలేంటో మాకు తెలియాలి కదా. తెలుసుకోండి. నీకు ఇష్టమైన దేశం ఏంటి? కన్యా. కన్య కాదురా, కెన్యా. అది కెన్యా. ఇంతకీ నువ్వేం చదువుకున్నా? నేను చాలా చదువుకున్నాండి. అవునా, ఒకసారి కాగునింతని చెప్పు. చెప్పన్నా. కాని ఇక్కడ దాకా రమ్మంటే కాని కుమ్మేస్తే కూ కే అన్నా కాగుడింతో ఎవడైనా అలా చెప్తాడా? వీళ్ళ ఫేస్ కి కాగుడింతం వేస్ట్ గాని వాళ్ళు చెప్పు. ఆని ఇక్కడ దాకా రమ్మంటే ఈయన ఎక్కడి నుంచి కొంత ముందు తీసుకెళ్తే ఇక్కడ దాకా వచ్చిన ఊరుకుంటామా? ఊ అంటే మరి వాళ్ళు ఊరుకుంటా. ఇప్పుడు ఎవరన్నా వచ్చారంటే అదే అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు అనుకో తర్వాత ఎవడన్నా బెయిల్ వదిలేస్తే సర్లే ఇవన్నీ కాదు, పెళ్లి చేసేసుకుందాం. మీరు కూడా మాకు నచ్చారు. నువ్వు కట్టేనా? ఇంకా మనం రే ఒకరికి నేను కట్టాలరా. కట్టు, మొత్తానికి అందరు కట్టుకుంటూ వెళ్ళిపోయి. నేను పెళ్లి చేసుకోగానే మొత్తం ఉరుములు మెరుపులు, రాత్రి అయిపోయింది, చీకటి. ఏలేరా ఏరి అత్తయ్య మావయ్య, మేము అత్తయ్య మావేలేం కాదు. మీరు ఎవరైతే మాకెందుకు లేకని మేము పెళ్లి చేసుకున్న ఆ ఇద్దరేరి. ఆ రూపంలో మిమ్మల్ని మాయ చేసింది వీళ్ళే, మీరు చేసుకున్నది వీళ్ళే. మా బతుకు చానా. అసలు ఇలాంటి వాళ్ళతో ఎవరైనా కాపురం చేస్తారా మనిషి అన్నాడు? ఎందుకు చేయర్రా? సుధీర్ చేస్తాడు. వాళ్ళకేం తక్కువ, మనం అందరినీ ఆదరించాలిరా. నీకు దండం పెడతాను, వదిలేరు బాబు. ఇదిగో ఇద్దరిని నువ్వే చేసుకో, నాకొద్దు. అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా అంటవా అమ్మవా. రోజా గారు, సుధీర్ ఆయన మీద ఇన్నేస్తున్న పంచులు హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాడు. కొంతమందికి పంచులు వేస్తే వర్కౌట్ అయింది, ఇప్పుడు నాలాంటి వాళ్ళకి. కొంతమంది తీసుకుంటే వర్కౌట్ అయింది, కానీ తీసుకోవటానికి కూడా అందరికి చేత కాదు తెలుసా. లేడీస్ లో రీతుకు వర్కౌట్ అయింది రియాక్షన్. నిజం. నాకు రీతు బాగా నచ్చింది ఈ మధ్యకాలంలో. బాగుంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, చాలా ఎంజాయ్ చేశాను. మనో గారు, అది గారు సూపర్. వాట్ ఏ కాంబినేషన్, సుధీర్ అండ్ ఆది సూపర్, ఎక్స్ట్రానరీ. అది థ్యాంక్ యూ సార్.